హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా కంటిన్యూగా వీడియోస్ పెడదాం అనుకుంటున్నానే కానీ కాస్త బద్దకిచ్చేస్తాను. అది కూడా మీ వల్లే. ఎందుకంటే చూడండి, మీరు కనీసం ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఏమీ చేయట్లేదు, నా వీడియోస్ సపోర్ట్ చేయట్లేదు. తప్పకుండా మన వ్లాగ్స్ని అందరూ మీరు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీ ద్వారా కాస్త సపోర్ట్ వచ్చిందంటే నాకు కూడా కొంచెం బూస్ట్ లాగా ఉండి నేను కూడా కొంచెం యాక్టివ్గా వీడియోస్ చేస్తాను. ఇంకా ఈరోజు వీడియో విశేషానికి వెళ్తే ఏంటంటే కనుక మీకు తమ్ముళ్ళు చూసి తెలిసిపోయి ఉంటుంది, మీరు జీనియస్ కదా. సో పండు స్విమ్మింగ్ కాంపిటీషన్కి వెళ్తాం అనమాట మేమందరం కలిసేసి. సో అంతకుముందు బేబీ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ ప్రైజ్ గెలుస్తాను, నెక్స్ట్ చూడండి చూడండి అని మనకైతే ఛాలెంజ్ చేశాడు కదా. ఇప్పుడు మనందరం వెళ్ళి చూద్దాం సో పండు ఫస్ట్ ప్రైజ్ విన్ అవుతాడా లేదా అనేసి. పోటీకి వెళ్లే ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్లాస్ అయితే పీకుతున్నాను వీడు చేసే మిస్టేక్ ఏంటంటే కనుక మనం లాస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు ఆ చేత్తో టచ్ చేయాలన్నమాట ఆ వాల్ లాస్ట్ ఎండింగ్ని. కానీ వీడు వెళ్ళకుండా పక్కన వాళ్ళని చూస్తాడు, వాళ్ళు రీచ్ అయ్యారు లేదనేసి. అక్కడ 1-2 సార్లు మిస్ అయిందనమాట అంతకుముందు పోటీలకు వెళ్ళినప్పుడు. సో అదే చెప్తున్నాను, ఫస్ట్ వాళ్ళని ఇల్లు చూడకుండా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ గోడని టచ్ చేయి నీ చేత్తో, అప్పుడు నీకు విన్నర్ ప్లేస్ ఇస్తారని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు పోటీ వచ్చేసి దుబాయ్లో జరుగుతుంది. సో మనకి వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లు సెలెక్ట్ చేస్తారనమాట కాంపిటీషన్ కోసం. సో ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళాము. ఇప్పుడు దాదాపు పండు 2 సంవత్సరాల నుంచి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు కదా. ఇప్పటి వరకు మేబీ ఒక 10 పైనే కాంపిటీషన్ అటెంప్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడు మనం వెళ్ళే చోటుకు కూడా చాలాసార్లు లైక్ ఒక 5-6 టైమ్స్ దాకా వెళ్ళాము అనమాట. సో కొంచెం తెలిసిన ప్లేసే, కొత్త ప్లేస్ అయితే ఏం కాదు. ఆయన కూడా మ్యాప్ చూసుకుని వెళ్తాము. మళ్ళీ కాస్త మిస్ అయిందంటే మళ్ళీ వెళ్ళే టైంకి లేట్ అయిపోతాం కదా. ఎందుకంటే కొంచెం ఆ టైంని బట్టే బయలుదేరుతాం అనమాట, మరీ ముందు బయలుదేరకుండా. అందులో ఏంటంటే కనుక మనం వెళ్ళే దానికన్నా ముందే ఒక 2 బ్యాచ్లు అయితే కనుక స్విమ్మింగ్ పోటీ అనేది అయిపోయింది అనమాట. 2 బ్యాచ్లకి ఏజ్ల వారీగా పెడతారనమాట. సో ఫస్ట్ వచ్చేసి కొంచెం 6 to 7, నెక్స్ట్ 10 years బిలో. ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి 10 years అబోవ్ వాళ్ళు అనమాట. ఇప్పుడు జరిగే కాంపిటీషన్ అందరూ కూడా 10 years అబోవ్ స్టూడెంట్సే ఉంటారనమాట, పార్టిసిపెంట్సే. సో అంతకుముందు ఒక 2 బ్యాచ్లు అయిపోయినాయి. మేము వెళ్ళేది కొంచెం ఏజ్ ఎక్కువ బ్యాచే కాబట్టి లాస్ట్ బ్యాచ్ అనమాట. సో లైక్ 11కి స్టార్ట్ అయిందనమాట కాంపిటీషను. ఈ ముగ్గురు బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్కి మరీ గౌరవం, ఎందుకంటే వాళ్ళు 8:30 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి, స్టార్ట్ అయిపోద్ది అనమాట. వాళ్ళు అంత పొద్దున్న వెళ్ళాలంటే కొంచెం కష్టమే, చిన్నపిల్లలు అందులోనూ. తక్కువ ఏజ్ అనమాట, లైక్ 7 years బిలో వాళ్ళు అనుకుంటా ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి లైక్ 6 to 10, 7 to 10 ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ బ్యాచ్ వాళ్ళు వచ్చేసి 10 years అబోవ్ వాళ్ళు అనమాట. వీళ్ళు 11 to 1 వరకు ఉందన్నమాట వీళ్ళకి టైం వచ్చేసి. సో మేము మాట్లాడేసి ఇక చాలా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి రైట్ తిరిగేసి కొంచెం ఒక 2 kilometers అలా వెళ్తే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే కనుక మనకి వచ్చేస్తుంది. ఇక్కడ పక్కన చూడండి మనకైతే కనుక మెట్రో ఉంది. అక్కడ మెట్రో స్టేషన్ కూడా ఉందన్నమాట. రైలు అయితే మెట్రో అయితే ఆగింది, మళ్ళీ దాని రైలు అనకూడదు అనుకుంటా, మెట్రో కదా. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానే కానీ నేను ఒక్కరోజు కూడా మెట్రో అయితే ఎక్కలేదనమాట. దుబాయ్ వచ్చి దాదాపు 10 ఏళ్ళు దాటింది. నేను ఏ రోజు కూడా ఆర్టీసీ బస్సు కానీ మెట్రో కానీ ఏది ఎక్కలేదు. అదొక కోరికలాగా ఉంది నాకు, అది ఏదన్నా ఎక్కాలని. సో వీటిలో ఏంటంటే మనం స్పెషల్గా ఒక కార్డు తీసుకోవాలంటే, మా వారిని ఎప్పుడన్నా సరదాగా ఒకసారి తీసుకెళ్ళమంటే అది మళ్ళీ కార్డు తీసుకోవాలి, దానిలో మళ్ళీ బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకోవాలి, అన్నీ కావాలి, ఎందుకులే అంటారనమాట. సో ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు బస్సులో అలా ట్రావెల్ చేశారంట ఈ కార్డు ద్వారా. సో నేనైతే కనుక వచ్చిన తర్వాత ఆయన వెళ్ళింది లేదు, నేను వెళ్ళింది లేదు. సో ఇదొక కొంచెం వాళ్ళకి ఒక కోరికలాగా ఉందనమాట, బస్సు కానీ ఆ మెట్రో కానీ ఎక్కాలనేసి. చూడండి మేమైతే కనుక వచ్చేసాము స్విమ్మింగ్ కాంపిటీషన్ ప్లేస్కి. ఇది వచ్చేసి ఒక స్కూల్ అనమాట. స్కూల్లోనే స్విమ్మింగ్ పూల్స్ అవి ఉంటాయి కదా కొంచెం పెద్ద స్కూల్లో. సో స్కూల్లోనే కాంపిటీషన్ అనేది మనకి ఏర్పాటు చేశారనమాట. సో యాజ్ యూజువల్ ఏంటంటే మా వారు మమ్మల్ని ఇక్కడ డంప్ చేసి ఆయన అయితే కనుక వెళ్ళిపోతున్నారనమాట. సో కాంపిటీషన్ అయిన తర్వాత మేము ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ ఒక పావు గంట అరగంటలో వచ్చి మమ్మల్ని మళ్ళీ పిక్ చేసుకుంటారనమాట. ఇది మాకు ఎప్పుడు జరిగేదే. సో అందులో కొత్త ఏమీ లేదు. నాకైతే కనుక ఫస్ట్లో భయం వేసేది, కానీ ఇప్పుడైతే ఓకే ఫైన్ అని చెప్పేస్తాను నేను వెళ్తాను అనగానే. అంతకుముందైతే అంటే కొంచెం రాగాలు దీర్ఘాలు తీసేదాన్ని, కానీ సో తినగా తినగా మేము తీయనుండి అన్నట్టు నాకైతే అలవాటు అయిపోయింది ఆయన అలా వెళ్ళిపోవడం, మమ్మల్ని అక్కడ వదిలేసి. సో ఫైన్, ఇది అనమాట ఇప్పుడు మనకి కాంపిటీషన్ జరిగే ప్లేస్ వచ్చేసి ఈ స్కూల్లోనే. చూడండి ఎంత పెద్ద గ్రౌండో. కొంతమంది పిల్లలు అయితే కనుక ఇక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అనమాట, నెట్ కట్టేసి. బేబీకి అయితే కనుక ఆ గేమ్ మీద ఉంది కాన్సన్ట్రేషన్ అంతా.
ఇక్కడ బయట మనకి స్విమ్మింగ్ కావాల్సినవన్నీ కొంచెం పెట్టారనమాట. క్యాప్స్, కోట్స్ అలాగే గోగుల్స్ అవన్నీ కావాలి కదా! ఎవరికైనా ఎమర్జెన్సీలో కావాలంటే తీసుకుంటారని ఇక్కడ పెట్టారు. పండువి గోగుల్స్ కొంచెం లూజ్‌గా ఉన్నాయి అని కొంచెం అన్నాడు. సర్లేమని ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదేదో కొంచెం కొత్తగా వచ్చినాయి. అంతకుముందు పండు తీసుకున్నాయి కన్నా. అందులోని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ జరిగే వాళ్ళందరూ కంపల్సరీ ఈ ఈ అల్‌స్టార్ అనమాట వీళ్ళు నేర్చుకునేది గ్రూపు. సో, అది ఆ క్యాప్స్ మాత్రమే పెట్టుకోవాలి. వీళ్ళకి 2 కలర్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైటు. అంటే ఏంటంటే బయట కొన్న క్యాప్స్ ఏమి పెట్టుకోకూడదు. ఓన్లీ ఈ బ్రాండ్ ఉన్నదే, ఈ నేమ్ ఉన్నదే పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా కాంపిటీషన్ అప్పుడు మాత్రం. ఇంకా వీళ్ళు నార్మల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా వేసుకోవచ్చు. బట్ కాంపిటీషన్లో మాత్రం కంపల్సరీ ఆ క్యాప్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. లేకపోతే అలౌ చేయరంట. సో, ఇది మనకి పర్టికులర్గా మెసేజ్ చేస్తారు. ఈ గగల్స్ మర్చిపోయాడనమాట. సో, అవి ఇచ్చేసేసి తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నారనమాట వీళ్ళు. ఒక అరగంట ప్రాక్టీస్ ఉంటుంది. ఆ తర్వాత పోటీ అయితే కనుక స్టార్ట్ అయ్యిద్దనమాట. ప్రస్తుతానికి వీళ్ళందరూ ప్రాక్టీస్లో ఉన్నారనమాట. చూడండి ఒక 6 లేన్స్ దాకా ఉన్నాయి కదా ఈ స్విమ్మింగ్ పూల్లో. చూడండి ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న అతను వచ్చేసి పండు కెప్టెన్ అనమాట. సో, ఇలా కెప్టెన్ వచ్చేసి ఒక రో తీసుకున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ ఈ రోలో ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అలాగే అక్కడ అందరూ వెనకాల నుంచిన చూడండి వాళ్ళందరూ కెప్టెన్స్ అనమాట. సో, ఎవరి స్టూడెంట్స్ని వాళ్ళని ఈ అరగంట పాటు కొంచెం రూల్స్ అవి చెప్పి కొంచెం ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇటు పక్కన వచ్చేసి పేరెంట్స్ అందరూ కూర్చొని చూస్తారనమాట. చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చేసేదాన్ని. సో, ఇప్పుడైతే ప్రాక్టీసే కాబట్టి అందరూ ఇలా కూర్చున్నారు. కాంపిటీషన్ జరిగేటప్పుడు అయితే కనుక ఎవరి పిల్లలు అయితే కనుక వాళ్ళు లేసిపోయి వీడియోలు తీసుకోవడం అలా చేస్తారు. ప్రస్తుతానికి ప్రాక్టీసే కాబట్టి అందరూ చక్కగా సెట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. అలాగే అలా పడిపోకుండా దగ్గరికంటే వెళ్ళకుండా మనకి కొంచెం ఇలా రెడ్ లైన్ లాగా కట్టేసారు చూడండి. సో, ఇప్పుడైతే కనుక వీళ్ళకి ప్రాక్టీస్ అయిపోయింది. సో, వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ వరుసన లైన్లో కూర్చుంటారనమాట. నెక్స్ట్ బ్యాచ్ల వారీగా వీళ్ళని పోటీకి పంపిస్తారనమాట. 4, 5 లేదంటే 6 ఈ విధంగా ఒకసారిగా పంపిస్తారు. వాళ్ళల్లో కనుక ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇంకా ఫస్ట్ ప్లేస్ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు మొత్తం వీళ్ళకి 3 రౌండ్స్ ఉంటాయి అనమాట. సో, కొంతమంది అయితే కనుక 2 రౌండ్సే పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు. సో, దాన్ని బట్టి కొంతమంది 2 కొంతమంది 3 పార్టిసిపేట్ చేస్తారు. పండు అయితే మూడిట్లోనూ ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ఆడపిల్లలందరినీ చేస్తారు. ఆ తర్వాత మగపిల్లలు వస్తారనమాట. చూడండి ఇప్పుడైతే కనుక పండు వచ్చాడు. పండు షార్ట్ తీసుకున్నప్పుడు షార్ట్ మరీ షార్ట్గా ఉందని చెప్పాను కదా, నిజంగా చూడండి ఎంత షార్ట్గా ఉందో వాడికి. పాపం ఏమంటారు కొంచెం అన్ఈజీగా అన్కన్వీనియంట్గా ఉన్నాడు దానిలో. చూడండి మొత్తం 4 ఉన్నారు ఈ రౌండ్లో. ఈ 4లో అయితే కనుక పండు ఫస్ట్ రావాలి. నానా Next week, Steve Peter lane number 1, Omar Bilal lane number 2, Osamaddin Hassan lane number 3, Varsish Kitmoso lane number 4. Thank you, Mark. పండు ఫాస్ట్ పండు గో గో పండు మూవ్ yes నానా పండు yeah very good good job. Muhammad Talib number 1, Muhammad Rabi. Are you happy? I was so happy. So happy. I was just shivering. ఎట్లయితే పండు ఫస్ట్ రౌండ్లో విన్ అయిపోయాడు. వీళ్ళ పోటీ అవ్వగానే నేనే అసలు ఎంత కంగారు పడిపోతానో బయట నుంచుని. ఆడేవాళ్ళకన్నా ముందు నాకే కంగారు వచ్చేసేసింది. నేనే అసలు ఆడుతున్నట్టు అంత ఏమంటారు బయట నుంచి ఓకే వణికిపోతానమాట. ఫస్ట్ వస్తాడా రాడా అనేసి. సో, అంత ఏమంటారు గూస్ బంప్స్గా ఉంటుంది అలా కాంపిటీషన్ చూస్తూ ఉంటే నాకు మాత్రం. సో, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ గర్ల్స్ కూడా ఫినిష్ అయిపోయారు. మళ్ళీ బాయ్స్ వచ్చేసారనమాట. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఉన్నాడు పండు. ఐ విష్ ఇది కూడా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఫ్రంట్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ చేస్తారనమాట. సేమ్ అదే బ్యాక్ వేలో చేస్తారు చూడండి. ఇలా బ్యాక్ చేసేదానికి ముందుగానే లోపల దిగేస్తారనమాట. సో, ఇందక్కడ పైనుంచి ఊరికారు కదా, సో ఇప్పుడు ముందు లోపల దిగేసి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తారనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది చూడండి.
చూడండి నేను చెప్పినట్లుగానే ఫస్ట్ పక్కన వాళ్ళు చూస్తాడు వాళ్ళు వెళ్ళారా లేదా అని, ఈ లోపు వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో 2 స్టెప్లు వేసి వెళ్ళి గోడకు గుద్దుకున్నాడు. నేను ఈ వీడియో తీసేటప్పుడు నాకు తెలియలేదు, ఏమంటారు ఆ హీట్ మూమెంట్లో చూడండి ఆ తలకి తగలి కొట్టుకున్నాడు, అలాగే చేతికి కూడా మోచేయి మీద కూడా దెబ్బ తగిలింది ఆ స్పీడ్లో. నేనైతే కనుక అబ్జర్వ్ చేయలేదు, తర్వాత తెలిసింది ఏమైందంటే అప్పుడు చెప్తున్నాడు దెబ్బ తగిలిందని. సో ఇది ఒక మిస్టేక్ చేసాడు, పక్కన చూడకుండా వెళ్తే ఆల్మోస్ట్ వచ్చేసేవాడు. సో ఇప్పుడు సెకండ్ రౌండ్లో సెకండ్ వచ్చాడు అనమాట. మోచేయి కదా కొంచెం బోన్ ఉంటుంది కదా, బాగా హార్డ్గా తగిలిందంట. నొప్పిగా ఉందంటే లేదురే అన్నాడు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు థర్డ్ రౌండ్ ఉంది కదా, నొప్పి ఉంటే మళ్ళీ కష్టం. సో అన్ని చేతులు కాళ్ళతోనే కదా మనకి ఇక్కడ వర్క్. ఫస్ట్ రౌండ్లో అయితే చాలా చాలా మురిసిపోయాను, ఇప్పుడు కొంచెం విన్ అవ్వలేదు, అందులోనూ దెబ్బ కూడా తగిలింది, కాస్త డిసప్పాయింట్గా ఉందనమాట సెకండ్ రౌండ్. ఇప్పుడు థర్డ్ రౌండ్ చూడాలి మనం ఏమవుతుందో. కొంతమంది గర్ల్స్ థర్డ్ రౌండ్ అయిపోయింది కదా, చాలామంది పేరెంట్స్ అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ చూడండి వీళ్ళు అకాడమీ వాళ్ళే మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారనమాట. అలాగే మనకు కూడా సెండ్ చేస్తారు, అంటే మనకి లింక్స్ పంపిస్తారనమాట, మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా వాళ్ళ ప్రమోటింగ్కి యూస్ చేసుకుంటారు ఈ విధంగా కాంపిటీషన్లు అప్పుడు జరిగినవి తీసుకుని. సో ఇప్పుడు వీళ్ళైతే థర్డ్ రౌండ్లో ఉన్నారు చూడండి. ఇది వచ్చేసి చాలా వెరైటీగా ఉంటుంది. కప్పలు నీళ్ళలో ఎలా ఎత్తుకొడతాయో ఇప్పుడు వీళ్ళు చేసే స్టైల్ కూడా అచ్చం అలానే ఉంటుంది. చూడండి ఈ రౌండ్లో కూడా పోయింది వీడికి. ఈ లాస్ట్లో ఒకరు ఉన్నారు, వీళ్ళు ఫస్ట్ వచ్చేసారు, నేను వీళ్ళని చూసుకోలేదు, కనీసం సెకండ్ అని వచ్చాడే అనుకున్నాను కానీ థర్డ్లో వచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ వచ్చాడు, సెకండ్ రౌండ్లో సెకండ్ వచ్చాడు, థర్డ్ రౌండ్లో థర్డ్ వచ్చాడు. సో ఇది కూడా నాకు తర్వాత రిలీజ్ అయిందనమాట, ఆ హీట్ మూమెంట్లో అది కూడా నేను అబ్జర్వ్ చేసుకోలేదు, బేబీ తర్వాత చెప్తుంది. ఫస్ట్లో ఫస్ట్, సెకండ్ రౌండ్ సెకండ్, థర్డ్ రౌండ్ థర్డ్ అంట. అప్పుడు కానీ నేను కన్వీనియన్స్ అవ్వలేదనమాట ఆ పాయింట్ని. నా బ్రెయిన్ అలా ఉంటుంది అనమాట, హాఫ్గా ఉంటుంది, కొంచెం టెన్షన్తో కొంచెం ఎగ్జైట్మెంట్తో పిల్లలకి పోటీకి వచ్చినప్పుడు. సో ఇలా అయిపోయింది కదా, వీళ్ళు వచ్చేసి డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోయారనమాట. సో తర్వాత మేమైతే గ్రౌండ్లోకి వచ్చాము, పండుగ ఇంకా రాలేదు, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు. సో ముందైతే గర్ల్స్ అయిపోయారు కదా, వాళ్ళు కొంచెం హెయిర్ అవన్నీ ఉంటుంది కాబట్టి ముందు గర్ల్స్ని అవి చేస్తారు. ఈలోపు వాళ్ళు హెయిర్ ఆరపెట్టుకోవడం, మంచిగా రెడీ అవ్వడం, మళ్ళీ హెయిర్ స్టైల్ చేసుకోవడం అదన్నీ ఉంటుంది కాబట్టి అందుకే ఫస్ట్ గర్ల్స్ని అవి చేసేస్తారనమాట. అండ్ ఇక్కడైతే కనుక మనకి అవార్డింగ్కి చక్కగా స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈసారి ఏంటంటే కొంచెం స్పెషల్, మనకి అవార్డ్స్ కొంచెం డిఫరెంట్గా ఇస్తున్నారు. నేను కొత్త అవార్డు చూస్తుంటే బేబీ వచ్చేసి రా ఆడుకుందాం ఆడుకుందాం అని గోల్ చేస్తుంది. అక్కడ ఫుట్బాల్ ఉంది కదా, ఇప్పుడు అది ఆడాలంట. నేను వెళ్ళి ఎవరు లేరు కదా, బాల్ దొరికింది తనకి, అంతకుముందు ఎవరో ఒకరు పిల్లలు ఆడేశారు, ఇప్పుడు అందరు ఇక్కడ వచ్చేసారు కదా అవార్డ్స్ ఇవ్వడానికి, అక్కడ ఖాళీగా ఉందన్నమాట. సో ఇప్పుడు గేమ్ ఆడాలంట, దానికోసం బాగా ఎదురు చూస్తూ ఉంది. సో ఇక్కడైతే కనుక నేను వీడియో తీయాలన్నానని చెప్తున్నాను, సో అందుకనే అక్కడే నుంచి నన్ను పిలుస్తుంది అమ్మ అమ్మ అంట. ఇప్పుడైతే ఫస్ట్ గర్ల్స్కి అవార్డు ఇవ్వడం అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు బాయ్స్కి స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు 3 రౌండ్స్ పెట్టారు కదా, 3 రౌండ్స్లో ఏ రౌండ్లో ఒక రౌండ్లో ఫస్ట్ వచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ వచ్చినట్టే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఈవెన్ 3 రౌండ్స్లో ఫస్ట్ వచ్చినా ఫస్ట్ ఒక వచ్చినట్టే ఒక అవార్డు వేస్తారు, ఒక రౌండ్లో ఫస్ట్ వచ్చినా ఒక అవార్డు వేస్తారు, 2 రౌండ్లో వచ్చినా ఒకటే వేస్తారు. సో ఏది ఒకటి వచ్చినా 2 విన్ అయినా 3 విన్ అయినా ఒకటే అవార్డు అనేది ఇస్తారనమాట. సేమే కొంచెం మనకి వేసే మెడల్ ఉంది చూసారా, అది గోల్డ్ బ్రౌన్స్ అలా ఉంటుంది డిఫరెంట్. సో మెడల్ అయితే డిఫరెంట్ ఉంటుంది, లైక్ ట్రోఫీ అయితే సేమే ఉంటుంది అనమాట అందరికీ. సో పండు ఒకటి ఫస్ట్ వచ్చాడు కదా, కొంచెం మెడల్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట వేరే వాళ్ళతో పోలిస్తే. మిగతా వాళ్ళందరికీ పార్టిసిపేషన్ మెడల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అవార్డు ఇవ్వడం కూడా పండుగ అయిపోయిందనమాట. ఇప్పుడు బేబీకి వెళ్ళి ఆడాలి. సో అక్కడ బాల్ మళ్ళీ ఎవరైనా తీసుకుంటారేమోనని బాల్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసింది. సో మేమైతే కనుక ఏంటంటే వెయిట్ చేస్తున్నాము, వీళ్ళందరూ ఇలా అయిపోయిన తర్వాత గ్రూప్గా వాళ్ళు ఒక ఫోటో తీసుకుంటారనమాట. సో వాళ్ళ అకాడమీ వాళ్ళు, సో దానికోసం అని వెయిట్ చేస్తున్నాం పండుగ కోసం అనేసి. వాళ్ళు కోచ్లతో పాటు ఒక గ్రూప్ ఫోటో లాగా దిగుతారనమాట. కాంపిటీషన్లో ఇదే ఒక లాస్ట్ మూమెంట్ అనమాట వీళ్ళకి. సో అందరు కలిపేసి ఒక గ్రూప్ ఫోటో దిగడం కోసం అవార్డు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళందరినీ అక్కడ మళ్ళీ కూర్చోబెడతారు వేరే ప్లేస్లో, వాళ్ళు వెళ్ళిపోకుండా. అందుకని ఇంకా అవార్డు ఇవ్వడం అయిపోయినా కూడా పండుగ కోసం మేమందరం మళ్ళీ ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. నుంచునే కూర్చొని ఏం లేదు, అందరూ నుంచుని చూడాల్సిందే. సో చూడండి మనకి ఇలా ఫోటోగ్రాఫ్స్ వాళ్ళైతే తీసుకున్నారు కదా, ఇప్పుడు కొంచెం మనకి స్టేజ్ అనేది ఫ్రీ అయింది. సో ఇందాక కొంచెం దూరం నుంచి తీసాను, నాకు కొంచెం సరిగా రాలేదనేసి మళ్ళీ అక్కడ నుంచి ఒక ఫోటో అయితే తీసాను అనమాట నీట్గా. ఫస్ట్ రౌండ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా, అదే చెప్తున్నాను వాడికి. వాడు నా ఫీలింగ్ని అర్థం చేసుకోకుండా వాడు విన్ అయ్యానని అది చూపించుకుంటున్నాడు మీకు.
మా వాడు ఎంతైనా కూడా జీరో ఫీలింగ్ ఫెలో అనమాట. అంటే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడు. ఇందక్కడ అంతకుముందు బేబీ విన్ అయినప్పుడు చూడండి ఎంతో చక్కగా హ్యాపీగా చూపించిందా, నాకు చూపించింది కదండి. కానీ మా బాబు అయితే కనుక చూపించడం అక్కడ పెట్టేసి కొంచెం బిల్డప్ ఇస్తాడనమాట, నేను విన్ అయ్యాను అన్నట్లుగా. కనీసం దాన్ని కల్లారా ఏముందా కొత్తగా ఉంది చూపిరన్నా కూడా చూపించట్లేదు. ఇప్పుడు గేమ్ ఆడుకోవడానికి వెళ్ళాడు కదా, సో ఆ రెండు నాకు ఇచ్చేసి వెళ్ళాడు అనమాట. చూడండి ఇది మనకి కొంచెం కొత్తగా ఉందన్నమాట. మెడలు కొంచెం ఫస్ట్ టైం ఇచ్చారు ఇలాంటివి. అంతకుముందు లైక్ స్టార్తో ఏదో కొంచెం షేప్లో ఇచ్చారు, కానీ ఇది ఫస్ట్ టైం ఇచ్చారు ఇలాంటిది. సో ఇంకా మా హస్బెండ్ అయితే కనుక వచ్చేసారనమాట. అంటే కాంపిటీషన్ అయిపోయిందని చెప్తే ఇంకా వచ్చారు. సో వీళ్ళు కాసేపు ఒక 5 minutes ఆడారు. ఇంకా ఆడతామంటున్నారు, కానీ ఇంకా వాళ్ళ డాడీ వెయిట్ చేస్తున్నాడు అనేసి ఇంకా నేనే తీసుకొచ్చేస్తున్నాను. బేబీకి అయితే అది చూడాలని ట్రాఫీ అడుగుతుంది. పండు అలా ఇవ్వక ఇచ్చేసి మళ్ళీ వెంటనే లాగేసుకున్నాడు. కనీసం చూడండి ఇక్కడ కళ్ళారా చూసుకొని ఇక్కడ ఇవ్వడనమాట. ఆ అవార్డ్ని మేము ఏమన్నా పాడు చేస్తాము, బ్రేక్ చేస్తామని వాడికి భయం. అందుకే మాకు అసలు అలా చూపించి ఇచ్చేస్తున్నాడు మిరపతీగలాగా. ఇంకా మా వారైతే కనుక మా కోసం వెయిట్ చేస్తున్నారు, మేము ఇప్పుడు బయటకు వస్తామనేసి. వన్ టైం ఫస్ట్ వచ్చాడు. ఐ ఫీల్ సో 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 ఎక్సైటెడ్. I hit my hand in the second race. You hit in starting or ending? I hit in ending. But in ending when I stopped, but I could win if I didn't stop. అసలు నాకు ఎంత సంతోషం వచ్చిందో విన్ అయ్యాడని. తర్వాత రెండు పోయింది. ఇట్స్ ఓకే. The last one was లాస్ట్ వన్ అయితే అసలు మరి తగడు వచ్చాడు. సెకండ్ వన్ అయితే సెకండ్ అన్న వచ్చాడు. అవార్డుని తీసుకుని హ్యాపీనెస్తో మేమైతే కనుక ఇంటికి బయలుదేరేసాము. ఇది దుబాయ్ కదా, ఇప్పుడు మనం అజ్మాన్ వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 1 hour జర్నీ ఉంటుంది. ఏమైనా ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇవి చూడండి ఆఫీస్లో లేకపోతే హౌస్లో కానీ కొంచెం వెరైటీగా ఉన్నాయి. డోనట్స్ లాగా రౌండ్గా ఉన్నాయి. అనుకున్నట్టే ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి లైక్ 2:30 to 3 అలా అవుతుంది. మేము 11కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర, 10:30 అలా. లంచ్ అయితే కనుక మధ్యలో మాకు అయిపోయింది. లంచ్ టైం స్విమ్మింగ్ పూల్లోనే అయిపోయింది మాకు. అలా దుబాయ్ నుంచి కొంచెం షార్జా అట్ట తిరిగేమో లేదో కొంచెం మాకు వాతావరణం కొంచెం తేడాగా ఉంది. అంటే వానొచ్చేలాగా, కాస్త దుమ్ముగా మబ్బుగా కొంచెం వెరైటీగా ఉంది, వానొచ్చే ఫీలింగ్ లాగా. సో వానైతే ఏం పడినట్లేదు, కానీ కొంచెం చేంజ్ అయితే అయిందనమాట వాతావరణము. లైక్ రెయినీ ఫీలింగ్ లాగా అనిపించింది మాకు ఇటు రాగానే. చూడండి డ్రెస్కి అది నాకు బ్యాడ్జ్ లాగా పెట్టిద్దంట, లాంగ్ అయిపోయిందని. లాంగ్గా ఉందంట, లాంగ్ బ్యాడ్జ్ అంటుంది. సో నేను వేసుకోమని చెప్పాను. కొంచెం వైలెట్ కొంచెం వంకాయ కలర్ చక్కగా మ్యాచ్ అయింది కదా, ఆ డ్రెస్కి మ్యాచ్ అయింది. మెడల్ వచ్చేసి బేబీకి మంచిగా పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. సో ఇంకా పండు దగ్గర నుంచి తీసేసుకుంటుంది అనమాట, నాకు తనకు నచ్చిందనేసి. సో పండు అయినా కూడా ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నాడని కాసేపు ఇచ్చాడనమాట. మళ్ళీ వాళ్ళ డాడీ షౌట్ చేస్తాడేమో అనేసి, లేదంటే అసలు ఆ మాత్రం కూడా కాసేపు కూడా ఇవ్వడు. అయినా కూడా తర్వాత అడిగేస్తాడు, అసలు ఉంచడు అనమాట. ఏదో కాసేపు ఒక 5 minutes ఊరుకుంటాడు, తర్వాత వేసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ట్రాఫిక్ దాటి కొంచెం ఇటు వచ్చేసరికి కాస్త ట్రాఫిక్ అనేది ఇటు లేదనమాట, కొంచెం ఫ్రీగా ఉన్నాయి రోడ్స్. సో ఇటు మనం ఈ రోడ్డు కొంచెం వెళ్ళి రైట్ తిరిగి అటు లోపల సైడ్ వెళ్తే, ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వెళ్తే కనుక ఇక్కడ మనకి ఒకటి రెస్టారెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫిష్ ఉంటుంది, ఫ్రై ఫిష్. సో ఇటు సైడ్ వస్తే ఎప్పుడైనా కొంచెం లంచ్ టైమ్ ఆర్ డిన్నర్ టైం అయితే ఇక్కడ ఆగుతాం అనమాట. అక్కడ బ్రిడ్జ్ పై నుంచి కార్లు వెళ్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం అటు నుంచి వచ్చాము, అలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ ఈ బిల్డింగ్ వెనకాల నుంచి ఇటు వచ్చాం అనమాట ఏ మూలకి. సో ఇక్కడ కొంచెం రైట్ ఉంటే జస్ట్ ఇటు వచ్చేసేవాళ్ళం. ఇక్కడ దగ్గరలో లేకపోయేసరికి అక్కడ పైనుంచి తీసుకుని మళ్ళీ వచ్చాం. మళ్ళీ మనం వచ్చిన దారిలో మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ లైన్లో మెయిన్ రోడ్లో కలవాలన్నమాట. సో మా వారైతే కనుక లోపలికి వెళ్ళారు ఫిష్ తీసుకోవడానికి. సో కొంచెం మనకి ఇక్కడ బోన్లెస్ ఫిష్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్రై చేసి ఉంటాయి అనమాట. నార్మల్ బేక్ కాదు, ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి ఇస్తారు. కొంచెం వెరైటీ టేస్ట్తో ఉంటుంది. అలాగే ఇక్కడ కాశ్మీరీ చాయ్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఫిష్ కోసమో లేదంటే కాశ్మీరీ చాయ్ కోసమో వస్తూ ఉంటాము. మా వారు ఇందక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి కార్ వాషింగ్ చేయడానికి వెళ్ళారంట. సో ఇప్పుడే వాష్ చేశారు కదా, కొంచెం తడిగా ఉంది. నేను విండో బేబీని పలకరించడం కోసం బయటకు వెళ్ళింది కదా, విండో ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ తడి కొంచెం పైకి వచ్చింది. ఇప్పుడు దానిని కష్టపడి మా వాడు తుడిచేస్తున్నాడు. కొంచెం కూడా కార్కి ఏమీ అవ్వనివ్వడు. థ్యాంక్ యూ. That will be 10 dirhams. 10 dirhams. You just clean with the tissue. It's 1 dirham work. Take. Bye. Bye.
You want 2 dirhams Kashmiri chai from our restaurant? No need. Thank you Here's your change. thank you for your help. Bye. Look at this, look at this. What is that? ఇది చూడండి, బేబీ అబ్జర్వ్ చేసేదాకా నేను అసలు చూడలేదు. అంటే ఎంతైనా స్విమ్మర్ కదా, అలా గూగుల్స్ పెట్టుకొని ఆ స్విమ్మింగ్ పూల్లో దూకే ఆ పొజిషన్లో ఉందన్నమాట. అది అవార్డు వచ్చేసి నేను అసలు ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. మా వాడు నా చేతికి ఎక్కడిస్తాడు చెప్పండి, అలా ఇచ్చి తీసుకుంటాడు, మనకు చూసే అవకాశం కూడా ఉండదు. Whoa, there are 2. One more? That's why there's traffic. ఎక్కడో ఏదో ఫైర్ అవుతుంది అనుకుంటా. ఫైర్ ఇంజిన్లు అయితే 2-3 వెళ్ళినాయి. సో ఇలా మనకి ఏమైనా ఎమర్జెన్సీ వెహికల్స్ వస్తే కంపల్సరీ మనం కార్ అయితే కనుక పక్కకు పెట్టేసేయాలి. వాటికి దారి అనేది ఇవ్వాలన్నమాట. లేదంటే ఇంకా మామూలుగా ఫైన్ అనేది రాదు మనకి. ఇక్కడే కాదు, మనం ఎక్కడైనా కూడా ఎమర్జెన్సీ వెహికల్స్ కంపల్సరీగా దారి అనేది ఇవ్వాలన్నమాట. మనకు అది ఎంత ఎమర్జెన్సీయో మనకు తెలియదు కాబట్టి కంపల్సరీగా మనం పక్కకైతే జరిగిపోవాలి. సో ఇక్కడ షార్జాలో అయితే కనుక వాన అయితే పడింది. సో అటు సైడ్ కొంచెం మబ్బుగా ఉంది, కానీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఎత్తలకు వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి వాన అయితే కనుక అంతకుముందు పడే ఉందనుకుంటా. రోడ్లు అయితే తెలిసినాయి, కానీ ప్రస్తుతానికైతే కనుక వాన పడట్లేదు. వాన వచ్చిందని ఆ సంతోషపడాలో పాపం మా వారైతే కనుక కష్టపడి లోపల బయట కారు మొత్తం క్లీన్ చేయించుకుని వచ్చారు ఇప్పటి వరకు. మంచిగా కడిగిన కారు ఇప్పుడు ఈ బురద నీళ్ళలో మంచిగా ట్రావెల్ చేసి మరింత బురదగా తయారవుతుంది అనమాట. ఇటు ఇంకా అజ్మన్ సైడ్ బాగానే పడినట్టుంది, షార్జా కన్నా కూడా. చూడండి, ఇట్లా మనం ఈ రోడ్డు తిరిగి ఇటు వచ్చామో లేదో వాన పడట్లేదు అనుకున్న ముచ్చట కూడా ఇటు తీరిపోయింది. ఇంకా మా కారు మామూలుగా ఉండదు, రేపు మళ్ళీ క్లీన్ చేయించుకోవాల్సిందే. పైన అయితే కనుక విమానం వెళ్ళిపోతుంది. మీరు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. బాయ్ బాయ్.